మరి పూర్వజన్మలో మీరు మీ భర్త యోగాభ్యాసం చేయకపోతే మీరు అడ్డపడ్డారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జన్మలో మీరు చేయాలనుకున్నప్పుడు మీకు ఆ సమస్యలు అడ్డం అవుతున్నాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను, మీ భర్త అని కాదు. అలాగే పూర్వజన్మలో ఎవరో మీ స్నేహితురాలో ఎవరో యోగాభ్యాసం చేయబోయారు. అప్పుడు మీరేం చేశారు, ఆ జన్మలో వాళ్ళని ఎగతాళి చేయడం ఏదో చేస్తుంటారు. అది నెగటివ్ కర్మ అయిపోయింది ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ జన్మలో మీరు చేయదలుచుకున్నప్పుడు యోగాభ్యాసం మీకు ఆ మూడు రావటం లేదు, యోగాభ్యాసం చేద్దామని మూడు రాకపోవటం, లేకపోతే ఏదో ఒక విధంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావటం, మనసు సహకరించకపోవటం, ఇదన్నమాట. అలాగే పూర్వజన్మలో ఎవరి సాధువునో లేకపోతే ఒక యోగాభ్యాసం చేసుకుంటుంటే ఆ గురువును ఎవరో హేళనగా మాట్లాడి ఉంటారు పూర్వజన్మలో. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ జన్మలో మీకు ఒక్కోసారి గురువు దొరకటమే ఆలస్యం అయిపోతుంది, లేదా గురువు దొరికినా కూడా మనసు లగ్నం కాకపోవటం ధ్యానం చేయడానికి. ఇవన్నమాట కారణాలు. అంటే యోగాభ్యాసానికి సంబంధించి ఏదో నెగటివ్ కర్మ మూట కొట్టుకుని ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా సహకరించదు. ఇప్పుడు ఎంతో మందికి మేము దీక్ష వచ్చేవాళ్ళు వస్తుంటారు ఇప్పటికి, వాళ్ళందరికీ ఇవ్వలేకపోయేవాళ్ళు. ఎందుకంటే ఏదో ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేదైనా సీరియస్గా ఏదైనా మెడికల్ ప్రాబ్లమో ఏదో ఉంటుంది. అంటే ఈ జన్మలో వాళ్ళు యోగాభ్యాసం చేయాలని ఎంత కోరికగా ఉన్నా కూడా ఏం చేస్తాం, మరి వాళ్ళకి సహకరించడం లేదు మరి ఆరోగ్యం వాళ్ళకి. కాకపోతే దానివల్ల కన్సలేషన్ ఏంటంటే ఈ కర్మ కూడా ఏం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ఇది కూడా తొలగిపోతుంది. మనసు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా కూడా అదే శాశ్వతంగా కొనసాగదు మీ మనసు. ఆ విధంగా కొన్ని రోజులు అలాగా మూడు సాధన చేద్దామని మనసు డిస్టర్బ్డ్గా ఉంటుంది, తర్వాత అది పోతుంది, మళ్ళీ మనసు ప్రశాంతం అవుతుంది, మీరు యోగాభ్యాసం చేయడం మొదలు పెడతారు. అంటే మనం సాధన అనేది ఏమిటంటే మనం బండి తోలటం లాంటిదండి. అంటే మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రాఫిక్ ఉందనుకోండి, రోడ్డు మీద బండి స్పీడ్గా పోనిచ్చలేము. స్థితిలో మనం ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా కూడా మనం ఏం చేయలేము. అక్కడ బండి మీద బ్రేక్ దొక్కాల్సిందే, నిదానంగా వెళ్ళాలి. అదే హైవే మీదకి పోయారు, ట్రాఫిక్ లేదు, చక్కగా వేగంగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా సాధన కూడా అంతే. మనసు ఎప్పుడు మనకి అన్ని అనుకూలంగా మనకి ఎలా ఉంటుంది మనసు, ఒక్కోసారి మూడు రాదు, ఒకసారి మూడు వచ్చినప్పుడు ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి పెడుతుంటుంది మన ఎత్తి మీద, అప్పుడు సాధన చేసుకోలేము. అప్పుడు ఎందుకంటే అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఒక్కసారి ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం సహకరించకపోయినా మీరేం చేయలేరు కదా, సాధన చేయలేరు కదా. సో ఇది ఒక అడవి లాంటిది అనమాట. మనం మేనేజ్ చేసుకుంటా వెళ్ళిపోతుండాలి ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా మీ ప్రశ్నకు సమాధానం? మీరు గురువు మీద మీ సమర్పణ భావంతో ఉన్నంతకాలం ఆ గురుతత్వం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది, రక్షిస్తుంది. అందువల్ల మీరు పెద్దగా బాధపడాల్సిన పని లేదు దాని గురించి. ఓకే, ఇప్పుడు మీ ప్రశ్న అయిపోయినట్టేనా ఇప్పుడు? ఓకే, మనం సతీష్ గారు ఇందాక మీకు భూదేవి భూమి యొక్క ఆకర్షణ శక్తి గురించి వివరిస్తున్నాను. భూదేవి అంటే స్వయంగా విష్ణు యొక్క రెండవ భార్య కదా. లక్ష్మీదేవికి సహోదరియే కదా ఆవిడ. లక్ష్మీదేవి అంటేనే మాయా అని చెప్పుకున్నాం కదా ఇందాక. వీళ్ళిద్దరిని పోల్చుకొని చూడండి. ఏ విధంగా అయితే ఏదైనా వస్తువు గాలిలో పైకి ఎగరాయాలనుకుంటాం అనుకోండి, అది కిందకి బట్టి లాగేస్తుంటుంది. భూదేవి యొక్క తత్వమే అంత. అలాగే మీరు యోగాభ్యాసం చేయాలని ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా మాయ మిమ్మల్ని వెనక లాగేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకే మాయ నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు తనకి ఎవరైతే సమర్పణ భావాన్ని ప్రకటిస్తారో, సమర్పణతం అయిపోతారో, అది వాళ్ళకి సులభం అవుతుంది అంటాడు.
సో మీరు మాయలో మీకు ఇప్పుడు యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మీ గురువు మీకు భగవంతుడు అయ్యాడు. అక్కడ గురువు అంటే ఆడవచ్చు మగవచ్చు, గురువుకి లింగభేదం లేదు. గురువు అంటే గురువే, అక్కడ లింగభేదం లేదు. అక్కడ మీ గురువు మహిళ లేకపోతే పురుష అనే దానికి ప్రశ్న తలెత్తదు. అక్కడ స్వయంగా మీ గురువు అంటే కృష్ణుడి యొక్క రూపమే అక్కడ అది. సో మీరు గురువుకి సమర్పణ భావాన్ని ప్రకటించినప్పుడు ఆ గురుతత్వం మీకు సులభం చేసేస్తుంది మాయలో పడినివ్వకుండా. ఒకవేళ మాయలో పడబోయినా కూడా మిమ్మల్ని ఎక్కువ దూరం పోనివ్వదు, అటు దారి తప్పి. ఆ గురుతత్వం మిమ్మల్ని రక్షించి మీకు హెచ్చరిక ఏదో విధంగా రూపంలో హెచ్చరిక చేస్తుంది, మిమ్మల్ని మళ్ళీ యోగ మార్గంలో తప్పిపోకుండా మళ్ళీ దారికి తెస్తుంది. మీరు చేయాల్సిందంతా ఎంతవరకు ఇక్కడ కేవలం సమర్పణ భావంతో ఉండటమే గురువుకి. మాయ నుంచి తప్పించుకోవాలి అంటే, మాయ మనల్ని ప్రభావితం చేసి తప్పించుకోకుండా మనం కాపాడుపడాలి అంటే నిరంతరం గురుస్మరణ గురు ధ్యానం ఒకటే దానికి మార్గం, అంతకు మించి వేరే మార్గం లేదు. ఇప్పుడు మీ రెండవ ప్రశ్న అడిగారు నన్ను, అది ఇప్పుడు నెక్స్ట్ మనం జూమ్ సెషన్ ఇప్పుడు మొదలు పెడతాం. టైం అయిపోతుంది, ఇప్పుడు ఏ క్షణంలోనైనా జూమ్ మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం జూమ్ సెషన్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? మీరు మాయలో పడకుండా తప్పించుకోవాలంటే